కూటమిలో లుకలుక ఏంటి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడేదో 21 సీట్లు ఏదో ఇచ్చారు. 21% ఏదో అదేదో పర్సెంట్ ప్రకారం ఇచ్చారు. ఆ సీట్లు ఏదో గెలుచుకున్నారు. అది 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. సంతోషం. ఆ ఊపుతో ఉన్నారు. పాలనలో ఉండి ఇంకా ఆయన అభివృద్ధి చేశాడు. రోడ్లు అదేదో చెప్తా ఉన్నారు. మా ఊరికి అది వచ్చింది, ఈ ఊరికి అదే వచ్చింది అంటున్నారు. సో వాళ్ళు ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దాంట్లో వాటా మాకు ప్రయారిటీ రావాలని ఎవరైనా కోరుకుంటారు. కొంచెం ఇత్తులో పొత్తేసినా కూడా మనం అందరికి సమానంగా భోజనంలో ప్లేట్లు ఉండాలనుకోవడం సహజ మనుష్యత్వం. గో అక్కడ ఆ వ్యత్యాసాన్ని అంటే స్థానిక సంస్థల్లో భారీ సీట్లు అడుగుతున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒత్తిడి వస్తూ ఉంటే నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ముందే ట్యూన్ చేస్తున్నాడు. ముందే ట్యూన్ చేసా. దీనికన్నా ముందు లోకేష్ బాబు గారు వ్యాఖ్యలు చేశాడు. ఏం వ్యాఖ్యలు చేశాడు? లోకేష్ బాబు గారు కూటమి కొంప ముంచిన లోకేష్ గారి వ్యాఖ్యలవి. తెలుగుదేశం పార్టీకి 80% స్థానికులకు ఉంటాయట, 15% జనసేన పార్టీకి ఉంటుంది, 5% బీజేపీకి ఉంటుంది. ఈ ప్రకారం మేము సీట్లు ఎత్తాం, మీరేం బాధపడగానే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు 15%కి అట్టు అయిపోయారు. సో ఈ అట్టుని ఆయన ముసలం పుట్టక ముందుకే సల్లార్చరని ఒక వాక్యం చేశాడు. దాంతో ఇంకెక్కువైంది. నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ ఓల్టేజ్ సమస్యలు లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారి నాయకత్వంలో దృష్టి తీసుకొస్తున్నాం. కానీ ఉదయం నుంచి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుతాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, మనందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిని బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తున్న వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. రాబోయే రోజులు మన బలబలాన్ని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతో క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వారికి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సుకు దృష్టిలో పెట్టుకుంది, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వబోదనే మన బలబలం చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో ఈ రోజున జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన మనం అర్థం చేసుకుని మన బలబలం చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెంటనే లేకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మనం ముఖ్యమంత్రి అది ఈ రోజు వరకు అటువంటి ఆలోచన ఇంకా రాలేదండి. ఎందుకంటే మననే మా మొదటి శాఖ కష్టపడి పనిచేసిన కార్యకర్తగా గౌరవం చిన్న గ్యాప్ ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సరిదిద్దుకోవాలి.
నాయకత్వాన్ని పెంచే విధంగా పార్టీ ఇట్లా వాక్యాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది. ఇది కొంపముచ్చింది. ఎక్కడ బలం ఉందంటే లేదు అని ఇండైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టు అర్థాన్ని ఇస్తున్నాడు. మనం ఎక్కువ అడగొద్దు, మన ఆశపడద్దు. నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది. ఇట్లా ఆత్మస్థైర్యాన్ని వాస్తవాలు చెప్పుండవచ్చు, కానీ వాస్తవాలు చెప్పుండవచ్చు. నిజంగా కూడా ఎక్కడెక్కడ బలం ఉందో అక్కడ చూసుకుందాం, కానీ పోటీ చేద్దామని ఆరాటపడకండి. అసలు మనకి ఎక్కడ ఉన్నాయి ప్రయారిటీ సీట్లు, మనం ఎక్కడ బలంగా ఉన్నాము, ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నాం అన్న తరహాలో మాట్లాడేసరికి జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన నిరుత్సాహం కనిపిస్తుంది. నేను జనసేన కార్యకర్తని, పొలిటికల్ లీడర్లు మాట్లాడిన తర్వాతే నేను ఈ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను. సో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు, కాబట్టి వాళ్ళతో చర్చించినప్పుడు జరిగినటువంటి సందర్భ సారాంశం ప్రకారమే అది వాక్యాలు కొంచెం ఇబ్బంది పరిస్థితులు. అంటే తెలుగుదేశం పార్టీలో ఒకవైపు కూటమి తరపున, ఇంకొకటి సొంత అంతర్గత పోర్లు. ఇక సొంత అంతర్గత పోరు వల్ల జరిగిన నష్టం ఒక చిన్న టాపిక్ చెప్తాను, ఎందుకంటే ఇంతకుముందు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. వీళ్ళంతా అంతర్గత పోరుకు బలైనటువంటి తెలుగుదేశం లీడర్లు. సరే, ఫోటోలు అంటే కొంచెం ఏఐలో మార్పులుగా ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిపోయినటువంటి హేమాహేమిలు, వీళ్ళంతా తెలుగుదేశం వీడి వెళ్ళిపోయారు. మామూలుగా కాదు, పార్టీ పుట్టినప్పటి నుంచి పోడు వ్యవసాయం అంటాం మనం, పోడు చేసిన కాడి నుంచి పార్టీ వ్యవస్థాపక నుంచి ఉన్నవాళ్ళు, సామాన్య కార్యకర్తలు, ఆ రోజుల్లో వాళ్ళు ఎవరో కూడా, అంటే సామాన్యులను కూడా తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు పడుపంతులను తీసుకొచ్చి చేశాడు. సినిమా అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ తీసుకొచ్చి చేశాడు. కర్షకులను, అంటే ఓ రైతును తీసుకొచ్చి చేశాడు ఎమ్మెల్యే కావాలని. ఇట్లా ప్రతి సామాన్యునికి ప్రయారిటీ ఇస్తూ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ బహుజనుల సామాజిక సమీకరణలు అనేది అది మామూలు రాజకీయ చైతన్యం కాదు. అసలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మన దక్షిణ భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో మనకు ఒక ముఖ్యమంత్రి పోస్ట్ ఉందనే సంగతి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. అప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరు, ఏం చేస్తాడు, మనకేంటి ఆ సంబంధాలే లేవు. మన ఊరిలో సార్ ఉన్నాడా, మన ఊరిలో దొర ఉన్నాడా, మన ఊరిలో పటేల్ ఉన్నాడా, మన ఊరిలో గిర్దవారు ఉన్నాడా, గవే తెలుసు వాళ్ళకు. ఏ అవసరం వస్తే వాళ్ళ కాడికే పోవాలి. కానీ ఈ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, ఓహో మనకు ముఖ్యమంత్రి ఉండడు, మన కోసం ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ కింద మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ ఎమ్మెల్యేలు మనం ఎన్నుకుంటున్నాం, ఆయన మన ఊరాయన అనే అర్థమైన చైతన్యం వచ్చింది. సో అట్లాంటి ఆ తెలుగుదేశం పార్టీలో ఓ స్థాయి తర్వాత వర్గపోర్లు, చాలా వర్గపోర్లు, ఒకరి వల్ల ఏం కాదు, ఒక్క వ్యక్తి వల్ల ఏం కాదు, చాలా రకరకాల కారణాల వల్ల పార్టీ వీడి వెళ్ళిపోయారు. ఆ వీడియో వెళ్ళిపోయినట్టు ఆ వేధింపులు ఎంతో రకంగా ఆత్మగౌరవంతో వాళ్ళు ఇబ్బంది పడి రకరకాల కారణాలతో వెళ్ళిపోయాడు. దాంట్లో మొదటిగా వెళ్ళిపోయింది అంటే మనందరికీ తెలిసిన పార్టీ ప్రారంభం నుంచి నాదెళ్ల భాస్కర్ రావు, ఆయన చేసిన ద్రోహం పార్టీని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా పోగానే కొలగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా ఏంటి, ఆయనకు ఎన్టీ రామారావు మధ్య ఈ ఎన్టీ రామారావు గారికి ఏమో రాజకీయ అనుభవం లేకపోవడాలు, రాజకీయ ప్రస్తావనలు, రాజకీయ ప్రమేయాలు లేకపోవడం, నాదెళ్ల మనోహర్ గారు రాజకీయాలు, ఈక్వేషన్లు ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టెక్నికల్గా ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇప్పుడు నాకు ఓ టీవీ ఉంది, టీవీ రిపేర్ చేయాలంటే చదువుకున్నాడు, మెకానిక్ అన్నీ తెలుస్తుంది. కానీ నేను ఎట్లా అందంగా ఉండాలి, ఏదో ఆర్టిస్ట్లా డిజైన్ చేయాలనుకుంటాను, అందంగా ఉంటుంది అనుకుంటాను, నేను ఐడియాలు ఇచ్చినొచ్చు, కానీ మెకానిక్ వర్క్ వచ్చినాడు వాడు కదా. సో వానికి ఆత్మగౌరవం ఉంటుంది. సో అక్కడ పుట్టినటువంటి లొల్లి వల్ల నాదెళ్ల భాస్కర్ రావు ఏం చేశాడు, బస్తీ మీద సవాల్ అన్నాడు, పార్టీని కొనగొట్టాడు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మంచి క్రెడిబిలిటీ నాయకుడు, మంచి నాయకుడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా అంతగా క్రియాశీలక రాజులు ఎప్పుడూ లేడు ఆయన. తర్వాత ఈయనను కూడా వేశారా, ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సంగతి చెప్పొచ్చు, పురంధరేశ్వర్ గారి సంగతి చెప్పొచ్చు మనం. వీళ్ళిద్దరూ కూడా లక్ష్మీపార్వతికి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ కుంభకోణాలు ఉన్నాయి కదా, ఆ వెనుపోట్లో బయటకు వచ్చిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి ఆ చంద్రబాబు నాయుడు వర్గం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు. ఇక లక్ష్మీపార్వతి విషయం చెప్పాలంటే అలివిని కానీ పని, ఆమెకు జరిగే అన్యాయం గురించి చెప్పాలంటే అలివి కానీ పని.
అది ఎన్టీ రామారావు పార్టీనే ఎన్టీ రామారావు గారిని కాదని వాళ్ళు లాక్కున్నారు. ఆయన చనిపోయిన తర్వాత అవన్నీ ఇక చెప్పాలని చాలా పెద్ద భారీ ఎత్తున ఉంటుంది. ఇకపోతే నందమూరి హరికృష్ణ తాను బయటికి వెళ్ళాడు, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు, పర్వతరేణి ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ రాయుడు, ఎంత ఇంటలెక్చువల్ నాయకుడు, ఎంత ప్రభావశీలుడు అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా ఢిల్లీ లెవెల్లో ఇంటలెక్చువల్ వర్క్స్ అన్నీ కూడా ఉపేంద్ర గారే చేసేవారు అనేది ఒక కథనం. ఆ తర్వాత ఈ నల్లపురేడు శ్రీనివాసరెడ్డి గారు అయితే భయంకరమైనటువంటి అగ్రెసివ్ లీడర్. ఆయన ఆ రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, తెలుగుదేశంలోకి వచ్చినా ఆయన ఎప్పుడు కూడా వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటాడు. అంత మంచి ప్రశ్నించే గుణం ఉన్నటువంటిది. ఆయన పోయాడు, జయప్రద వెళ్ళింది, నన్నపూడి రాజకుమారి, రేణుకా చౌదరి, కందూరు జానారెడ్డి గారు, కేసీఆర్ గారు వెళ్ళిపోయారు, ఆనంద్ గజపతిరాజు గారు ఆఫ్టర్ ఎన్టీఆర్ తర్వాత వెళ్ళిపోయాడు, ఈయన తమ్మినేని సీతారాం గారు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, ఇట్లా తెలుగుదేశం తెలంగాణ లీడర్లు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా అక్కడుండి, అంటే తెలంగాణ వాదంతో వచ్చిన వాళ్ళు వేరేగా చూడొచ్చు. కడియం శ్రీహరి వీళ్ళంతా కూడా ఎలా ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ సమయం రావడం వేరు. అంతర్గత పోరు కాదు అది, కానీ పార్టీ విడినటువంటి మహా నాయకులు వీళ్ళంతా. సో ఇట్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు వల్ల తెలుగుదేశం పార్టీ ఒకవైపు సీనియర్లు, జూనియర్లు, రెండవది రాబోయే స్థానిక సంస్థల్లో ఈక్వేషన్ వల్ల కొంచెం లొకలొకలు అసంతిలు అవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీన్ని సవరించి ముందుకెళ్తే రాబోయేటువంటి రోజుల్లో మంచి అభివృద్ధి సాధిస్తుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది నా ఉద్దేశం.